బికాజ్ ఈ సినిమా ఒక ఫ్రెండ్స్ లాగా ఫ్యామిలీ లాగా చేసాం. దే వాజ్ నో హైరార్కీ. యూనో ఒకరి జాబ్ ఇంకోళ్ళు చేయటం, కవర్ చేసుకోవడం అట్లా చేశారు సరదాగా. సో అందుకే ఆ టీమ్ వర్క్ అలా కనిపిస్తుంది. థ్యాంక్ యూ ద ఎంటైర్ టీమ్. అండ్ ఐ వుడ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్, నేను మొదటి నుంచి ప్రమోషన్ స్టార్ట్ చేసింది ఫస్ట్ టీజర్ డార్లింగ్ ప్రభాస్ అన్న రిలీజ్ చేశారు. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. తర్వాత యూనో ఎవ్రీ వన్ హూ రిలీజ్డ్ ఇట్, సమాంత, వరుణ్, పూజ, చైతన్య, అండ్ ఫైనలీ చిన్మామ రిలీజ్ ద ట్రైలర్. థ్యాంక్ యూ సో మచ్ చిన్మామ. అండ్ మాకు కావాల్సిన బూస్ట్ ఎనర్జీ ఇచ్చారు. అండ్ ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ హూ ట్వీటెడ్ ద ట్రైలర్ వెన్ ఐ ఆస్క్డ్, పేరు పేరున అందరికి థ్యాంక్ యూ. అండ్ యూనో దట్ గేవ్ అస్ ద మొమెంటమ్. అండ్ ఇవాళ చీఫ్ గెస్ట్గా వచ్చిన త్రివిక్రమ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను యాక్చువల్లీ చాలా షార్ట్ నోటీస్లో రిక్వెస్ట్ చేశాను. అండ్ ఆయన భీమ్లా నాయక్ షూట్లో ఇవాళ కూడా ఒక ఫైట్ సీక్వెన్స్ జరుగుతుంది, అక్కడి నుంచి వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్ మీన్స్ ద వరల్డ్ టు మీ దట్ యూ కేమ్ అండ్ సపోర్టింగ్ అవర్ టీమ్. అండ్ మీరు అక్కడ ఉన్న పవర్ని కొంచెం ఇక్కడ తీసుకొచ్చి మాకు కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఐ ఆల్వేస్ రిమెంబర్. అండ్ త్రివిక్రమ్ సార్ చెప్పింది కరెక్టే. నేను ఫస్ట్ 3-4 సినిమాలు నేను ఐ వుడ్ సే నాకంత యూనో అవగాహన, సినిమాలు ఇంట్రెస్ట్ ఉంది, కష్టపడాలని ఉంది, కానీ అంత మెచ్యూరిటీ లేదు. సో లెక్కలు ఉండేవి నిజంగా. మేబీ ఇలా చేయలేమో, ఇలా అందరికి నచ్చాలంటే ఇలా ఉండాలేమో, ఇలాంటి టెంప్లెట్ చేయాలేమో అని లెక్కలు ఉండేవి. అన్ని సినిమాలు కష్టపడి చేస్తాము, ప్రతి టీం కష్టపడి చేశారు ప్రతి సినిమా. సో ఐ థింక్ ఐ వాజ్ నాట్, నాకంత క్లారిటీ లేదు. అంటే సినిమా కష్టపడాలని తెలుసు కానీ ఎగ్జాక్ట్గా హౌ టు గో ఇన్ ద డైరెక్షన్ నాకు అంత క్లారిటీ లేదు. నేను కొంత రాంగ్ ఇన్ఫ్లుయెన్స్లో కూడా పడ్డాను. బట్ నేనే ఆ బ్లేమ్ కూడా యూనో సమ్ టైమ్స్ ఇఫ్ సమ్ మిస్టేక్స్ హ్యాపెండ్, ఆ బ్లేమ్ కూడా నేనే తీసుకుంటాను. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ అవ్వటం కూడా మన తప్పే కాబట్టి. సో యూనో యాజ్ లాంగ్ నాకు ఐ మీన్ టచ్ విత్ మోస్ట్ ఆఫ్ మై డైరెక్టర్స్, ప్రతాప్ గారు, నాగేశ్వర రెడ్డి గారు, దే ఆల్వేస్ విష్ మీ వెల్. బట్ యా, ఇఫ్ ఐ డెంట్ హ్యావ్ ద పర్ఫెక్ట్ మెచ్యూరిటీ, సో ఐఎమ్ సారీ అబౌట్ దాట్. అండ్ ఐ థింక్ చీలాసో నుంచి నాకు చిన్మయ, నాగార్జున గారు నాకు ఇచ్చిన హార్డ్ హిట్టింగ్ బెస్ట్ అడ్వైస్ ఏంటంటే, బిఫోర్ చీలాసో అండ్ ఇండిపెండెంట్గా ఉండు సుశాంత్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, సినిమా ఆడినా ఆడకపోయినా ఏమైనా ఇండిపెండెంట్గా ఆలోచించు. అంతకుముందు నేను నాకు నచ్చినా సరే అందరికీ నచ్చిందా అని కనుక్కొని అట్లా తీసుకునేవాడిని. బట్ ఆఫ్టర్ ఈ సెట్ దట్ నేను నిజంగా ఒక రీస్టార్ట్ లాగా, ఒక కొత్త యాక్టర్ లాగా నాకు రాహుల్, ఐఎమ్ వెరీ ఫార్చునేట్, రాహుల్ టోల్డ్ మీ దట్ స్టోరీ ఆఫ్ చీలా. సో థ్యాంక్ యూ రాహుల్. అండ్ ఆ స్టోరీ వచ్చినప్పుడు నేను నిజంగా న్యూ కమర్ లాగా ఐ వెంట్ టు 3 or 4 ప్రొడ్యూసర్స్. ఫైనల్లీ ఐ థింక్ 4th or 5th ప్రొడ్యూసర్స్ దగ్గర అది లాక్ అయింది. సో నిజంగా ఒక కొత్త జర్నీ లాగా స్టార్ట్ చేసాం. ఆ సినిమా అంతా కష్టపడి చేసాం. సుకుమారన్ సార్ వాజ్ కామన్ ఇన్ దట్. ఆ సినిమాకి కూడా సుకుమారన్ సార్ ఉన్నారు. సో యూనో ఆ సినిమాకి ఈ సినిమా కామన్ సుకుమారన్ సార్ అండ్ హరీష్. ఆ సినిమా చేసినప్పుడు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అది ఎట్లా ఎగ్జాక్ట్గా. నేను గట్ ఫీలింగ్ నుంచి ఓకే, అప్పటి నుంచి రాహుల్ కథ చెప్పినప్పుడు ఆ మీటింగ్లోనే ఎండ్ ఆఫ్ ద మీటింగ్ ఈ సినిమా చేస్తున్నామని అనుకున్నాము. సో ఆఫ్టర్ ద స్ట్రగల్ టు ఫైండ్ అ ప్రొడ్యూసర్ అండ్ ఎవ్రీథింగ్, ఫైనల్లీ సినిమా స్టార్ట్ అయింది. సిరిని సినిమా తీశారు నన్ను నమ్మి. సో ఐ షుడ్ థ్యాంక్ దెమ్ ఆల్సో అప్పుడు ఆ టైంలో. అండ్ సినిమా అయిపోయింది. రాహుల్ సమంతకి, చైతన్యకి సినిమా చూపించాడు. చైతన్యకి నచ్చి మళ్ళీ నాగార్జున గారికి చూపించాడు. సో ఆయనకి సినిమా నచ్చి దెన్ హీ బికేమ్ హాఫ్ పార్ట్నర్ అండ్ హీ రిలీజ్ ద ఫిల్మ్. సో నేను అసలు ఆ జర్నీ నేను ఊహించుకోలేదు. ఎందుకంటే ఇండిపెండెంట్గా ఉండమని ఆయనే చెప్పారు. నిజంగా ఇండిపెండెంట్గా ఉండి ఒక సినిమా కష్టపడి తీసాం. బట్ హీ సా ద ఫిల్మ్, హీ లైక్డ్ ఇట్ అండ్ యూనో హీ సపోర్టెడ్, సేయింగ్ దట్ ఓకే యూ వెంట్ ఆన్ యువర్ ఓన్, ద ఫిల్మ్ బాగా వచ్చింది, హీ సపోర్టెడ్. సో థ్యాంక్ యూ సో మచ్ చిన్మామ ఫర్ దట్. అక్కడి నుంచి నేను
గట్ ఫీలింగ్తో డిసిషన్స్ తీసుకోవడం మొదలుపెట్టాను. అలవైకుంఠపురం కూడా త్రివిక్రమ్ సార్ కథ చెప్పినప్పుడు ఫుల్ స్టోరీ అప్పటికి అవ్వలేదు, జస్ట్ లాగా చెప్పారు. బట్ నేను చేస్తాను సార్ అన్నారు. ఆయన కూడా అన్నారు, నువ్వు కొంచెం అందరినీ ఒపీనియన్ తీసుకొని చేయలేదు సార్, నాకు మీతో వర్క్ చేయాలని ఉంది. బన్నీని దగ్గర నుంచి చూసే ఆపర్చునిటీ వస్తుంది, తబూ గారు అందరు ఉన్నారు, ఐ కెన్ లెర్న్ అ లాట్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్, నేను చేస్తాను అని చెప్పి చేశాను. అండ్ నన్ను చాలా చాలా బాగా చూసుకున్నారు. అండ్ ద ఎనర్జీ దట్ అలవైకుంఠపురం గేవ్ మీ, ఐ విల్ ఆల్వేస్ రిమెంబర్ దట్. ఆ మొమెంటంతోనే ఈ సినిమా మళ్ళీ స్టార్ట్ చేసాం. అండ్ ఈ సినిమాకి వస్తే దర్శన్ ఆల్రెడీ చెప్పాడు, బట్ దర్శన్ నాకు కథ చెప్పినప్పుడు ఐ హ్యావ్ టు థ్యాంక్ 2 people. ఒకటి ఐ గెస్ సాగర్ గారు ఫర్ ఇంట్రడ్యూసింగ్ త్రూ హరీష్ దర్శన్ని నాకు ఇంట్రడ్యూసింగ్ చేశారు. సో ఐ హ్యావ్ టు థ్యాంక్ హిమ్ ఫర్ దాట్. అండ్ దెన్ నిరంజన్ రెడ్డి సార్, ఎందుకంటే ఆ కథకి ఆయన అడ్వాన్స్ ఇచ్చారు. బట్ నేను ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తే ఈ సెట్ నీకు బాగుంటుంది, నువ్వు చేయి సుశాంత్ అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈ జర్నీలో చాలామంది ఉన్నారు, లైక్ శ్రీనివాస్ అవసరాలు గారు, ఆ స్టోరీ హీ హర్డ్ ద స్టోరీ, ఆయన కొన్ని ఓకే మరి హౌ అబౌట్ దిస్ అని ఒక చిన్ని సజెషన్స్ ఇచ్చారు. సో అట్లా హరీష్ ఫ్రెండ్స్, హరీష్ కంగారులో చెప్పలేదు, బట్ సుజీత్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ రియలీ సపోర్టెడ్. అండ్ అందరి పేర్లు చెప్పడం కష్టం, బట్ ఐ వాంట్ టు థ్యాంక్ ద ఎంటైర్ టీమ్. అండ్ సుకుమారన్ సార్, అగైన్ థ్యాంక్ యూ. ఫస్ట్ టైం నన్ను చాలామంది అనేవారు బిఫోర్ చీలా, సో నువ్వు బయట ఇంకా బాగున్నావే స్క్రీన్ కన్నా అని. నాకు అది కాంప్లిమెంట్గా తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఏంటి స్క్రీన్లో ఏం చేయాలి అని చెప్పి. సో సుకుమారన్ సార్ ఫస్ట్ టైం నన్ను చీలాసో ఓపెనింగ్ అప్పుడు చూసినప్పుడు నీకు మేకప్ లేకుండా చేద్దాం అన్నారు. సో అందరూ అదే చెప్తున్నారు. సో అప్పుడు ఐ రియలైజ్డ్, ఓ ఇలా కూడా చేయొచ్చా అని చెప్పి. సో దెన్ నేను అప్పటి నుంచి అలవైకుంఠపురం అండ్ నో పార్కింగ్కి వాడినా కానీ చాలా కొంచెం మేకప్ వాడినా, దట్ ఇస్ థ్యాంక్స్ టు యూ సార్. అండ్ నేను ఆ సినిమాలో షార్ట్స్ వేసుకున్నానంటే కూడా అది కూడా సుకుమారన్ సారే, ఎందుకంటే రాహుల్ పక్కింటి అబ్బాయిలాగా కావాలన్నాడు, సుకుమారన్ సార్ వచ్చి షార్ట్స్ వేసుకోమన్నాడు. వీళ్ళిద్దరు షార్ట్స్ వేసుకోమంటున్నారు, నేను అసలు 4 సినిమాల్లో ఎప్పుడు షార్ట్స్ వేసుకోలేదు. నేను ఒక కాస్ట్యూమ్, మంచి కాస్ట్యూమ్ ఏదైనా వేసుకుంటాను అంటే ఫోర్స్ చేసి వేయించారు. అండ్ దట్ గేవ్ ద ఫ్రెష్నెస్ ఫర్ ద మూవీ. సో థ్యాంక్ యూ సార్ ఫర్ దిస్ జర్నీ. ఈ సినిమా కూడా విజువల్స్ అలా వచ్చినాయి అంటే డెఫినెట్లీ యూఆర్ ద రీజన్, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఫర్ ఇట్. అండ్ నేను ఆర్డర్లో చెప్పట్లేదు, బట్ ఈ ఫిల్మ్ స్టార్ట్ చేయడానికి ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ రవి శాస్త్రి గారు అండ్ ఏక్తా శాస్త్రి గారు, ఏఐ స్టూడియోస్. దే ఆర్ ద మేజర్ బ్యాక్ బోన్ బిహైండ్ దిస్ ఫిల్మ్. ఎందుకంటే ఐఎమ్ అ లిటిల్ నోన్, ఇట్స్ నాట్ అ కాంబినేషన్ ఫిల్మ్, నేను పెద్ద స్టార్ని కాదు. సో ఐఎమ్ అ లిటిల్ నోన్, ఎస్, బట్ ఐఎమ్ వర్కింగ్ విత్ a debut director. We're introducing a new heroine, and it's a young team. It's a very talented team, but a new team. Anta ఆయన సింగపూర్లో ఉండి మమ్మల్ని అందరు నమ్మి బడ్జెట్ అంత పెట్టి అలా అని చెప్పి యూ వెరీ స్మార్ట్ అబౌట్ ఇట్. ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడే ఖర్చు పెట్టారు. సో హీ న్యూ వేర్ టు కంట్రోల్ ఇట్ అండ్ ఎవ్రీథింగ్. సో 2 పాండమిక్స్ వచ్చినాయి అండ్ చాలా డిస్కషన్ జరిగింది ఓటీటీ అని చెప్పి. అండ్ అగైన్ లైక్ దర్శన్ సెడ్, ఓటీటీ ఈజ్ అ గ్రేట్ ఆపర్చునిటీ అని. ఈ సినిమా థియేటర్లో చూస్తే బాగుంటుంది అని సినిమా చూసినప్పుడు అనిపించింది, బికాజ్ ఆఫ్ ద స్కేల్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ ద విజువల్స్ అండ్ ద సౌండ్. సో ఫైనలీ చాలా కొంచెం డిస్కషన్స్ అయినాయి, చాలా అయినాయి, బట్ ఫైనలీ మాకు అందరికీ అనుకున్నట్టు కావాల్సినట్టు we got some very good post-theatrical deals from OTT and Hindi dubbing and all. So that's when I also felt, okay, producers safe zone loki vacharu, now we can push for theatre and try and cheppi. So that's how that happened. Thank you Ravi Shastri garu and Ekta garu for believing in me and supporting me. వాళ్ళు చాలాసార్లు ఎప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ టీజర్ చూపించి వాళ్ళ కామెంట్స్ పంపుతూ ఉంటారు, ఇదిగో మా ఫ్రెండ్స్ ఇలా అంటున్నారు సినిమా గురించి, నీ గురించి అని చెప్పి చాలా ఎనర్జీ ఇచ్చింది నాకు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇవాళ ఇక్కడ ఉండలేకపోయారు, ఐఎమ్ ఫీలింగ్ అ లిటిల్ బ్యాడ్ అబౌట్ దట్, బట్ ఐఎమ్ ఫీలింగ్ అ లిటిల్ బ్యాడ్ అబౌట్ దట్, బట్ యూ హియర్ ఆన్ జూమ్ అండ్ యూర్ వాచింగ్ ఇట్, సో ఇట్స్ అ గుడ్ సబ్స్టిట్యూషన్. అండ్ rest of the team, Praveen Lakkaraju, his music is amazing.
సినిమా ఈ పాటలే కాదండి, సినిమాల్లో మ్యూజిక్ చాలా చాలా బాగా ఇచ్చాడు. ఐఎమ్ వెరీ షూర్ యుల్ బికమ్ అ బిగ్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్, బికాస్ ఐఎమ్ షూర్ bigger films, way bigger heroes than me. I have a feeling that you will be very very busy. And దర్శన్, of course, దర్శన్ నాకు ఈ స్టోరీ చెప్పినప్పుడు నాకు ఎగ్జాక్ట్లీ దర్శన్ చెప్పినప్పుడు ఇంకొక స్టోరీ చెప్పాడు. నాకు ఆ నరేషన్ చాలా నచ్చింది, కంట్లో నీళ్ళు కూడా తిరిగినాయి. అందుకే నేను ఫిక్స్ అయ్యాను, ఓకే దర్శన్ నరేషన్ చాలా బాగుంది, బట్ ఆ సినిమా కొంచెం డార్క్, నాకు ఇంకొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండే సినిమా చేయాలనిపించింది. ఇంకేదైనా ఉందా అంటే దట్స్ హౌ నిరంజన్ సార్ పర్మిషన్ తీసుకొని చేసాం. బట్ ఈ స్టోరీ నాకు కనెక్ట్ అవడంతో, బికాజ్ రియల్ ఇన్సిడెంట్ కాబట్టి, నిజంగా ఇప్పుడు మీరు ఆ కేఓస్ చూశారు కృష్ణానగర్లో, అంత కేఓస్, ఆ కేఓస్ నిజంగా మీరు కూడా అక్కడ ఉన్నట్టు ఫీల్ అవుతారు. బికాజ్ నరేషన్ విన్నప్పుడు నేను కూడా అలా ఫీల్ అయ్యాను, బికాజ్ దర్శన్, ఇట్ వాజ్ అ ట్రూ ఇన్సిడెంట్, దర్శన్ వాజ్ ఆన్ ద లొకేషన్, కళ్ళ ముందు జరిగింది కాబట్టి తీయటం కూడా నిజంగా అలాగే తీశాడు. అండ్ ఈ స్టోరీలో ఐ హ్యావ్ మల్టిపుల్ షేడ్స్. ఒక చాలా సరదాగా నేను మోస్ట్ ఓపెన్ అప్ అయింది ఈ సినిమాలో. ఇప్పుడు దాకా నా కెరియర్లో మోస్ట్ ఓపెన్ అప్ అయింది కామెడీలో కానీ, ఫ్రీగా ఉండటంలో కానీ, అండ్ ఇంటెన్సిటీ. నేను ఎక్కువ ఇంటెన్స్ సినిమాలు చేయలేదు, దిస్ గేవ్ మీ అన్ ఆపర్చునిటీ టు డూ మల్టిపుల్ షేడ్స్. అలాంటి క్యారెక్టర్ రాసుకుని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ దర్శన్. I got a chance to explore myself. ఒక కొత్త సుశాంత్ని చూపించాడని అనుకుంటున్నాను. అంటే అసలు సుశాంత్ కనపడకూడదు, ఆ క్యారెక్టర్ అరుణే కనపడాలి అని చెప్పి. ఐ హోప్ ద ఆడియన్స్ ఆల్సో ఫీల్స్ దట్. అండ్ హరీష్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ శాస్త్ర ఫిల్మ్స్, బట్ మోర్ దెన్ దట్ ఈజ్ అ ఫ్రెండ్. నాకు CCL ద్వారా అప్పటి నుంచి ఫ్రెండ్. అండ్ ఆటాడుకుందాం రా, అప్పుడు నేను అన్నాను, నువ్వు వై డోంట్ యూ ఆర్గనైజ్ సంథింగ్ ఇన్ ద ప్రొడక్షన్, నువ్వు ఉంటే నాకు కొంచెం బెటర్ అనిపిస్తుంది అని చెప్పి అక్కడి నుంచి స్టార్ట్ అయింది. దెన్ చీలాసోకి హీ బికేమ్ అన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, అండ్ దెన్ హీ సెటప్ దట్ ప్రాజెక్ట్, అండ్ దెన్ ఈ సినిమాకి పార్ట్ ప్రొడ్యూసర్ అయ్యాడు. అండ్ చాలామంది హరీష్ ఫ్రెండ్స్ ఉన్నారు దీంట్లో. సో రవిశాస్త్రి గారిని, దర్శన్ని, ప్రవీణ్ని, అట్లా అందరినీ నన్ను అందరినీ కలిపింది, చాలామందిని కలిపింది కృష్ణ చైతన్య, అందరినీ కలిపింది హబ్ హరీష్. సో థ్యాంక్ యూ హరీష్ ఫర్ గెటింగ్ అస్ ఆల్ టుగెదర్. అండ్ మీనాక్షి గురించి చెప్పాలి. నేను చీలాసర్ తర్వాత ఒక యాక్టింగ్ వర్క్షాప్కి వెళ్ళాను బాంబే. ఒక 9 మంది ఉన్నారు క్లాస్లో, దాంట్లో మీనాక్షి వాజ్ వన్. అండ్ మేము కొన్ని సీన్స్ చేసాం. అప్పటికి నేను ఎవరో తనకి తెలీదు, తను మిస్ ఇండియా అని నాకు తెలీదు. సో వి డిడ్ సమ్ సీన్స్, అండ్ చాలా చాలా బాగా చేసింది. వన్ వెరీ ఎమోషనల్ సీన్ ఇస్తే అది చేసింది. నేను అది చూసి వావ్, తిని ఇంకా యాక్టింగ్ సినిమాలు స్టార్ట్ కూడా చేయలేదు, అంత బాగా చేస్తుంది అని చెప్పి నేను అప్పుడు టీమ్ని అడిగాను, దిస్ గర్ల్ కాల్ మీనాక్షి దేర్, ఐ ఫీల్ షీల్ ఫిట్ దిస్ స్క్రిప్ట్ అని. చూశారు, వీడియోలు చూశారు, ఫోటోలు చూశారు, ఎవ్రీబడి లవ్డ్ హర్. అండ్ నేను అనుకున్నాను చూసినప్పుడు షీ విల్ గో అ లాంగ్ వే అని. ఈ సినిమా రిలీజ్ అయినాక అందరు చూస్తారు. ఈ సినిమాలో ఇట్స్ అ మోర్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్, ఇట్స్ నాట్ అ సూపర్ గ్లామరస్ రోల్, ఇట్స్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్ ఫర్ అ డెబ్యూ. అందుకే ఆ వేరే యాంగిల్ కూడా, తెలుగు సినిమా అంటే ఇట్స్ కాన్సెప్ట్ బట్ ఇట్స్ ఆల్సో కమర్షియల్. అందుకే బండి తీసి పాట పెట్టాం. బండి పాట పెట్టి సేమ్ టైం వి డిడ్ నాట్, ముందే చెప్తున్నాను ఆడియన్స్కి, వి డిడ్ నాట్ డిస్టర్బ్ ద ఫిల్మ్. అది ప్రమోషనల్ సాంగ్. సినిమా ఎండ్ రోలింగ్ టైటిల్స్లో వస్తుంది బండితి, సినిమా మధ్యలో అది ఆ సాంగ్ కూర్చోలేదు. సో వీ పుట్ ఇట్ యాజ్ అ ప్రమోషనల్ సాంగ్. అండ్ సినిమా రిలీజ్ అయినాక బిజీ అవుద్ది అనుకుంటే ఇప్పటికే రవితేజ గారితో కిలాడీ చేస్తుంది, నాని గారి ప్రొడక్షన్లో సేజ్తో హిట్ 2 చేస్తుంది. ఇవాళ నిన్న మొన్న ప్రమోషన్స్ కూడా మాకు దొరకలా, నేను ఒకనే చేస్తూ ఉన్నాను. ఇవాళ ఇప్పుడే ఫ్లైట్ తీసుకుని ఇప్పుడే ల్యాండ్ అయ్యి వచ్చింది. మధ్యాహ్నం దాకా అసలు ఈ ఫంక్షన్కి రాగలుగుతుందో లేదో కూడా తెలీదు. సో బట్ ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ దట్ యు ఆర్ సో బిజీ, అండ్ ఐ హోప్ యూ గెట్ వే మోర్ బిజియర్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ గ్యారీ. అఫ్ కోర్స్ మీకు తెలుసు థ్రిల్లర్స్ ఎలా ఎడిట్ చేస్తారో. ఈ సినిమాకి కూడా ఒక థ్రిల్లర్ పార్ట్ ఉంది. ఐ థింక్ హీ ఎడిటెడ్. దీంట్లో మల్టిపుల్ జానర్స్ ఉన్నాయి, రొమాన్స్, కామెడీ ఉంది, యాక్షన్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫిల్మ్ ఐ థింక్ టు ఎడిట్. ఆ పేసింగ్
థ్యాంక్ యూ గ్యారీ ఫర్ డూయింగ్ సచ్ అ గ్రేట్ జాబ్. అండ్ యూ బికమ్ అ డైరెక్టర్ నౌ, యూర్ డైరెక్టింగ్ నిఖిల్, సో ఆల్ ద బెస్ట్ టు యూ as well. సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ డైలాగ్స్. అండ్ చాలా కనెక్ట్ అయ్యే డైలాగ్స్ ఉన్నాయి. సురేష్ గారు అండ్ భాస్కర్ గారు ఇద్దరు కలిసి చేశారు. అండ్ యు ఆర్ ఆల్సో డెబ్యూయింగ్, సో థ్యాంక్ యూ. అండ్ కృష్ణ చైతన్య, ఐ థింక్ కొన్ని సినిమాలు చేశాను అన్నాడు, బట్ ఇన్ దిస్ ఫిల్మ్ హీ విల్ స్టాండ్ అవుట్ యాజ్ యునో సమ్మన్ టు లుక్ అవుట్ ఫర్. ఆల్ ద బెస్ట్ టు యూ. ఇంకా నేను మాకేదో ఫైట్ ఉంటే అసలు ఆ సైజ్ చూసి నేను అక్కడ డంబెల్స్ పెట్టుకుని చేస్తానే ఉన్నాను, జస్ట్ టు బీ ఓకే, కనపడాలి అని చెప్పి. అండ్ రోల్ రైడర్, థ్యాంక్ యూ సో మచ్, మీరు ఇచ్చిన ఎనర్జీ, యునో ఐఎమ్ సో హ్యాపీ. ఒక డిఫరెంట్ సాంగ్, ర్యాప్ సాంగ్ లాగా చేశారు అండ్ యూ పర్ఫార్మ్డ్ హియర్ విత్ సో మచ్ ఎనర్జీ, థ్యాంక్ యూ. అండ్ వెంకట్ గారు, ఎస్, నేను ఎప్పుడు చెప్తాను, నాకు ముందు నుంచి పరిచయం వెంకట్ గారు, నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, మీకు అసలు మామూలు లాంచ్ రాలేదు, తాతగారితో యాక్ట్ చేసే ఆపర్చునిటీ కూడా వచ్చింది. ఐ ఆల్వేస్ ఫీల్ జెలస్. నో, బట్ ఐఎమ్ సో హ్యాపీ దట్ యూ వర్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. నేను యూట్యూబ్లో కామెంట్స్ కూడా చూస్తూ ఉన్నారు, సో మెనీ పీపుల్ వర్ హ్యాపీ వెంకట్ గారిని చూసి, సో నైస్ టు సీ అని. అండ్ ఐ హోప్ యూ డోంట్ టేక్ మచ్ బ్రేక్స్ ఎనీ మోర్. అండ్ అభినవ్ ఆల్సో ఈ సినిమాలో ఇప్పుడు దాకా చాలా కామెడీ చేశాడు, ఈ సినిమాలో మాత్రం చాలా హార్డ్ హిట్టింగ్గా చేశాడు నిజంగా. యూ విల్ సీ అ న్యూ అభినవ్. డెఫినెట్గా ఓహో, కామెడీతో పాటు ఈ షేడ్ కూడా చేయగలుగుతాడా అని అనిపించేలా చేశాడు. ప్రియదర్శి మీకు తెలుసు, ఆల్రెడీ తెలుసు, మళ్ళీ ఇష్టం అంటే ఈ డస్ కామెడీ, ఈ డస్ సీరియస్, ఈ డస్ ఆల్ కైండ్స్ ఆఫ్ రోల్స్. దీంట్లో ఒక ఇంపార్టెంట్ రోల్, కొంచెం ఇంపాక్ట్ ఉండే రోల్ చేశారు. థ్యాంక్ యూ. అండ్ యునో అదంతా చాలా ఫ్రెండ్స్ లాగా చేశారు, బికాస్ దర్ ఆల్సో దర్శన్స్ ఫ్రెండ్స్, చాలా ఫ్రెండ్స్ లాగా చేశారు. థ్యాంక్ యూ. అండ్ వెన్నెల కిషోర్ ఆల్మోస్ట్ డేట్స్ క్లాష్ అయ్యి ఆల్మోస్ట్ సినిమా చేయగలడా లేదా అనే దాకా వచ్చింది. బట్ యునో కరెంట్ నుంచి తెలుసు నాకు, తన సెకండ్ మూవీ, నాది కూడా సెకండ్ మూవీ. సో అక్కడి నుంచి మేము చాలా సినిమాలు చేసాం. చీలాసో తర్వాత యునో ఈ సినిమా హీ విల్ ఎంటర్టైన్ యూ. అండ్ దెర్ ఇస్ ఆల్సో వన్ ఒక సర్ప్రైజ్ సీన్ లాగా ఉంది సినిమాలో, బట్ అది థియేటర్లో చూస్తే బాగుంటుంది. ఐ డోంట్ వాంట్ టు రివీల్ టూ మచ్ అబౌట్ ఇట్. డిడ్ ఐ కవర్ ఆల్మోస్ట్ ఎవ్రీ వన్? ఐ థింక్ ఎవరైనా మిస్ చేస్తుంటే సారీ. యా, ఆ డాన్స్ మాస్టర్స్, నన్ను డాన్స్ చేసినందుకు ఎక్కడున్నారు? రాజ్ కృష్ణ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. జానీ మాస్టర్, బృందా మాస్టర్. ఈ సాంగ్స్లో డిఫరెంట్ సాంగ్స్ ఉన్నాయి. అది మీరు చూస్తేనే తెలుసు నేను మాట్లాడటం కన్నా. వంశీశేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అసలు నాకు చీలాసోక్ కూడా అలాగే ప్రమోట్ చేశారు. యూనో చాలా అంటే నన్ను ఎంత పుష్ చేస్తున్నారంటే, ఇవాళ నేను మార్నింగ్ 10 నుంచి నాకు ఇంటర్వ్యూ ఆఫ్టర్ ఇంటర్వ్యూ డిజిటల్ అని ఒకటి అయిపోయింది అంటే ఇంకో ఫోన్ ఒకటే. నేను 4 o'clockకి లంచ్ చేయాల్సి వచ్చింది అసలు ఊపిరాడకుండా. బట్ ఎందుకంటే సినిమా రీచ్ అవ్వాలి, బికాజ్ దిస్ ఇస్ నాట్ అ హ్యూజ్ కాంబినేషన్ ఫిల్మ్. అగైన్ ఇది రీచ్ అవ్వాలని నిజంగా చాలా పుష్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ వంశీశేఖర్ గారు అండ్ హ్యాష్ట్యాగ్ టీమ్. నిజంగా యూ బీన్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్ ఓవర్ ద లాస్ట్ ఫ్యూ వీక్స్. అండ్ థ్యాంక్ యూ టు ద ఆడియన్స్. మై లాస్ట్ థింగ్, థ్యాంక్ యూ టు ద ఆడియన్స్. టీజర్ కానీ ట్రైలర్ కానీ అంత రెస్పాన్స్ ఇచ్చినందుకు. అండ్ ఈ సినిమా కాన్సెప్ట్ బేస్డ్ సినిమా, బట్ టోల్డ్ ఇన్ అ వెరీ ఎంటర్టైనింగ్ వే. సో కొత్తగా ఉంటుంది, రియలిస్టిక్గా ఉంటుంది. మేము యాక్షన్, రియల్ సతీష్ మాస్టర్ ఐ షుడ్ సే, యాక్షన్ కూడా ఎక్కువ రోప్ వర్క్ వాడలేదు, రియలిస్టిక్గా హార్డ్ హిట్టింగ్గా. నిజంగా ఒక పక్కింటి అబ్బాయి ఇరుక్కుపోతే ఎట్లా ఉంటుంది అని చెప్పి చాలా కష్టపడి 15 రోజులు కృష్ణానగర్లో తీసాం. ఇట్ వాజ్ అ వెరీ డిఫికల్ట్ ప్లేస్ టు షూట్. అంతమందితో రాత్రిపూట మైక్ కూడా వాడకుండా అందరు పడుకుంటున్నారని చెప్పి తీసాం. సో ఐ థింక్ ద టీమ్ హెస్ వర్క్డ్ రియలీ హార్డ్. ఐ వాంట్ టు విష్ ద టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఫర్ ద ఆడియన్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్. అండ్ నేను ప్రతి సినిమాలో కొత్తదనం ఉండాలని అనుకుంటా ఉన్నాను. లాస్ట్ ఫ్యూ మూవీస్, ఈ సినిమా కూడా అలాగే అనుకున్నాను. మీరు లాస్ట్ ఫ్యూ మూవీస్ వెన్ ఐ వాజ్ బ్రేకింగ్ ప్యాటర్న్స్ మీరు ఎంకరేజ్ చేశారు. ఐ హోప్ యూ విల్ ఎంకరేజ్ విత్ దిస్ ఫిల్మ్ యాజ్ వెల్. అండ్ మళ్ళీ చెప్పినట్టు ఇది కాన్సెప్ట్ ఫిల్మ్,
బట్ టోల్డ్ ఇన్ అ వెరీ ఎంటర్టైనింగ్ వే. నేను గ్యారంటీ ఇస్తున్నాను, ఈ సినిమా అది ఎక్కడ చూసినా, అది ఓవర్సీస్లో చూసినా, సింగిల్ స్క్రీన్లో చూసినా, మల్టీప్లెక్స్లో చూసినా, ఎవరితో చూసినా ఈ సినిమా మిమ్మల్ని సాలిడ్గా ఎంటర్టైన్ చేస్తుంది. అదైతే ఐ కెన్ గివ్ యూ దట్ గ్యారంటీ. కొత్తగా ఉంటుంది, కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, రొటీన్గా ఉండదు. మేము చూపించిన వారు చాలామంది చెప్పింది ఏంటంటే నెక్స్ట్ డే కూడా మాకు ఆ సినిమా గుర్తుండింది అని. సో ఐ హోప్ దట్ రియలీ హ్యాపెన్స్. ఐ హోప్ మీరు థియేటర్కి వచ్చి సినిమా, బట్ ప్లీజ్ వేర్ మాస్క్, జాగ్రత్తలు తీసుకుని రండి. అండ్ యా, లుక్ ఫార్వర్డ్ టు 27th. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సుశాంత్. సో August 27 తప్పకుండా థియేటర్స్లో కలుద్దాం. ఎస్ గ్యారీ. నేను ఒక్కరిని మర్చిపోయానండి, ఐఎమ్ సో సారీ. కార్తిక్, ప్లీజ్ కమ్. సో అంటే జనరల్గా యాజ్ ఎ టెక్నీషియన్ అండి, మాకు ఒక టీం ఉంటుంది ఎప్పుడు. అండ్ ఈ సినిమాకి ఫస్ట్ మూవీ అయినా కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేర్చుకుని డే అండ్ నైట్ ఉండి నేను ప్రశాంతంగా దర్శన్ భాయ్తో కూర్చుని మొత్తం అంతా చేయడానికి వీడే కారణం అండి. దిస్ గై బ్రిలియంట్ టాలెంట్. అండ్ థ్యాంక్ యూ కార్తిక్ ఫర్ బీయింగ్ అ స్పోర్ట్. అండ్ అంతే, నేను వీడు అసిస్టెంట్ డైరెక్టర్ మాత్రం కాదు, అసిస్టెంట్ డైరెక్టర్ కూడా, అన్ని పనులు చేశాడు మాతో. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. గుడ్ నైట్. స్టే సేఫ్, బీ రెస్పాన్సిబుల్ అండ్ వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. బాయ్ బాయ్.